పరిగెత్తుతున్నాము, జీవితంలో పోరాడుతున్నాము, గొడవలు పడుతున్నాము, మనస్పర్ధలు వస్తున్నాయి, డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. వాట్ ఆర్ వి ఫైటింగ్ ఫర్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ వి ఫైటింగ్ ఫర్? దేవుని సేవకుడిగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, వీ నీడ్ టు ఫైట్ ఫర్ పీస్. శాంతి కొరకు మన జీవితంలో మనం పోరాడాలి. ఐక్యత కొరకు మన జీవితంలో పోరాడాలి. ప్రేమ కొరకు పోరాడాలి. ఈ రోజుల్లో విడిపోవడం చాలా ఈజీ అండి, కలిసి ఉండడం చాలా కష్టం. ఒకప్పుడు రోజుల్లో ఒకళ్ళు డైవోర్స్ ఇస్తానంటే ఇంకొకళ్ళు లేదండి మనం కలిసి ఉందాం అని అనేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మ్యూచువల్ డివోర్స్లు ఎక్కువ ఉన్నాయి. నీకు నాతో ఉండాలని లేదు, నాకు నీతో ఉండాలని లేదు, కాబట్టి ఇద్దరం కలిసి 2 దారులు తీసుకొని వెళ్ళిపోదాం. విడిపోవడం చాలా సులువు, కలిసి ఉండడానికే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎప్పుడైతే మీ పిలుపుని మీరు కనుగొంటారో మీరు రైట్ వేలో మీరు పోరాడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు ఎవరి కొరకు పోరాడుతున్నారో, దేని కొరకు పోరాడుతున్నారో, మీ పిలుపు ఏంటో, మీ యుద్ధం ఏంటో మీకు తెలిస్తే మీరు చాలా ఈజీగా పోరాడే మార్గంను మీరు కనుగొంటారు. హల్లెలూయా. ఆ పోరాటం మీ జీవితంలో శాంతిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, ఇతరులను క్షమించే హృదయాన్ని ఇస్తుంది, మెచ్యూరిటీని ఇస్తుంది, ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది, దేవునిలో స్థిరంగా నిలిచే కృపను ఇస్తుంది. హల్లెలూయా.